వీరు మామూలు దొంగలు కాదండోయ్. ఏకంగా రోడ్ రోలర్ని దొంగిలించేశారు. మరమ్మతులకు గురై రోడ్డు పక్కన నిలిపిన పాపానికి ఈ వింత దొంగలు తమ చేతికి పనిపెట్టేశారు. ఎంచక్క స్క్రాప్ యజమానికి రోడ్ రోలర్ని అమ్మేశారు. సాధారణంగా దొంగలు బంగారం, డబ్బు, సెల్ ఫోన్లు, వాహనాలు చోరీ చేస్తుంటారు. కానీ మహబూబాబాద్లో కేటుగాళ్లు ఏకంగా రోడ్ రోలర్నే చోరీ చేశారు. స్క్రాప్ యజమానికి రోడ్ రోలర్ను అమ్మేశారు. వచ్చిన వాళ్లు దొంగలన్న విషయం తెలియని స్క్రాప్ దుకాణ యజమాని రోడ్ రోలర్ను 2,19,000 రూపాయలకు కొనుక్కున్నాడు. మరమ్మతులకు గురై రోడ్డు పక్కన నిలిపిన రోడ్ రోలర్ను ఎత్తికెళ్లిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. షెనాయ్ నగర్ కు చెందిన దినకరన్ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ సంస్థకు చెందిన రోడ్ రోలర్ను మింజూరు ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులకు వినియోగించారు. పనులు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 15న రోడ్ రోలర్ను మళ్లీ నగరానికి తీసుకొస్తున్న సమయంలో మింజూరు వండలూరు బైపాస్ రోడ్లోని చోళవరం టోల్ ప్లాజా సమీపంలో హఠాత్తుగా మరమ్మతులకు గురైంది. రోడ్ రోలర్ పాతది ఉన్నది, స్క్రాప్ కమ్ముదామని చెప్పి మా దగ్గరకు వచ్చారు సార్. వస్తే మేము వెళ్ళి చూడడం జరిగింది. చూసి అక్కడే రేటు మాట్లాడడం జరిగినప్పుడు ఆయన స్టార్ట్ అవ్వదు, అది దాంట్లో స్ప్రింగ్ పోయినది, స్టార్ట్ అవ్వదని చెప్పారు సార్. అయితే మేము కూడా నమ్మాం సార్. అయితే అలా అని ఇలా తీసుకెళ్ళాలని అడిగితే ఆయనే మొత్తం ఫోటోలలో ఎవిడెన్స్ చూపించారు సార్. జేసీబీ పెట్టి ఇట్లా లాక్కపోవచ్చు ఇలా అని చెప్పాడు సార్. చెప్తే సరే అని జేసీబీతోనే ఆయనే మేము ఇద్దరం కలిసి జేసీబీ మాట్లాడి వచ్చాను సార్. వచ్చి జేసీబీకి చైన్ వేసి కట్టి దీనికి మరి స్టీరింగ్ మీద కూర్చోడానికి ఎవరు లేరు అనగా నేను కూర్చొని తిప్పగలుగుతాలే అని నేను హామీ ఇచ్చాను సార్. అంటే తర్వాత తీసుకొని వచ్చి బ్రిడ్జి కాంటా దగ్గర కాంటా పెట్టి మా షాప్ దగ్గర తెచ్చి షాపు బయట పెట్టాం సార్. పెట్టిన తర్వాత ఆయన అమౌంట్ ఇవ్వడం అనేది జరిగింది. మంగళవారం 25వ తారీఖు భిక్షం రెడ్డి గారు రావడం జరిగింది. ఆటోలో ఒక 4 వ్యక్తులు వచ్చారు. దీని డ్రైవర్, రోడ్ రోలర్ డ్రైవర్ కూడా వచ్చినాడు. వచ్చిన తర్వాత నేను ఒక 4 రోజులు టైం అడిగాను. 4 రోజులు టైం అడిగిన తర్వాత అతను లేదు, నేను బండిని తీసుకెళ్ళిపోతాను, నా బండి నాదది అని చెప్పాడు. చెప్తే అలా ఎలా కుదురుతుంది, నేను డబ్బులు కట్టానండి. 2,19,000 నెట్ క్యాష్ ఇచ్చానండి నేను అతనికి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఆయన లేదు నేను పిఎస్లో కంప్లైంట్ పెడతా అంటే సరే ఆలోచించి చూద్దాం, దొరకడా అనేది ప్రయత్నిద్దామని చెప్పినాం. సరే ప్రయత్నించండి, మీరు కేసు పెట్టుకుంటే మీరే పెట్టుకోండి అని చెప్పిండు ఆయన. దీంతో డ్రైవర్ రోడ్డు పక్కనే దానిని నిలిపి వెళ్లిపోయాడు. కొద్ది నెలలుగా ఆ ప్రాంతంలో ఉన్న రోడ్ రోలర్ కు మరమ్మతులు చేపట్టేందుకు దినకరన్ ఈ నెల 24న మెకానిక్ తో ఆ ప్రాంతానికి వెళ్లగా వాహనం లేకపోవడం గమనించి దిగ్భ్రాంతి చెందాడు. ఈ వ్యవహారంపై దినకరన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోడవరం పోలీసులు విచారణ చేపట్టారు. టోల్ ప్లాజా, రెడ్ హిల్స్ రోడ్డు ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీ ఆధారంగా లారీలో రోడ్ రోలర్ తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. లారీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా తిరువళ్లూరు సమీపం పుల్లారంబాక్కం ప్రాంతానికి చెందిన అలెక్స్, గోపీనాథ్, వెంకటేశంలను అరెస్టు చేశారు. కొన్ని నెలలుగా రోడ్డు పక్కనే రోడ్ రోలర్ ఉండటాన్ని గమనించిన ఆ ముగ్గురు రోడ్ రోలర్ ను ఎత్తుకెళ్లినట్లు విచారణలో తెలిపారు. వారిచ్చిన సమాచారంతో రోడ్ రోలర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.